గారు తన చెల్లెలు గారికి కడుపులో చాలా పెయిన్ వచ్చిందంట. అయితే చెక్ చేస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అన్నారంట. సో వారున్న ప్రాంతంలో డాక్టర్స్ పట్టుకోలేదు. హైదరాబాద్ ప్రాంతానికి మరలా పంపించినప్పుడు చాలా సీరియస్గా ఉంది. అలాంటి టైంలో వారు రెగ్యులర్గా మన మందిరానికి వస్తారు. సో ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ఇలాంటి విషయాన్ని ఇలా సీరియస్గా ఉందని చెప్పినప్పుడు ప్రార్థన యోధులు వారి గురించి ప్రార్థన చేశారు. తల్లిగారు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసింది, తను ప్రార్థన చేశారంట. ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం జరిగించాడు. డాక్టర్స్ తీసుకొని అన్నవారు వారు హాస్పిటల్లో అడ్మిట్ చేసుకోవడం, దాని తర్వాత ఆపరేషన్ జరిగితే కొన్ని కాంప్లికేషన్స్ చెప్పడం జరిగిందంట. తర్వాత తను ఆపరేషన్కి వెళ్ళే సమయానికి కళ్ళు కూడా మూసుకుపోయినాయి. దాదాపు మరణ పడక వరకు తను వెళ్ళిపోయినట్టుగా. అయినప్పటికీ దేవుడు ఈ పరిచర్య మీద వచ్చిన కృప, ఆ ప్రార్థన సహాయాన్ని వారు కోరారు కాబట్టి వారి పక్షమున ప్రార్థన యోధులు చేసిన ప్రార్థన, సేవకులు చేసిన ప్రార్థన ప్రభు ఆలకించారు. సో అద్భుతంగా ఆపరేషన్ జరిగిందంట. తర్వాత చాలా కాంప్లికేషన్స్ చెప్పారంట. ఏదన్నా జరగవచ్చు, మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, మతిస్థిమితం అవ్వచ్చు, అది ఇదని. కానీ నిన్నటి దినం మరలా వీరు అక్కడికి హాస్పిటల్కి వెళ్తే తను డిశ్చార్జ్ చేసినట్లుగా ఇప్పుడు తను గుర్తుపడుతూ తిరిగి మాట్లాడుతున్నట్టుగా తల్లిగారు వచ్చి సాక్షి పంచుతున్నారు. హల్లెలూయా. సో జీవము కలిగిన దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు మాత్రం